అందరికీ నమస్కారం అండి. మీకు కనిపిస్తున్నటువంటి G+2 బిల్డింగు గ్రౌండు మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్, సెకండ్ 2 ఫ్లోర్లు కూడా 2 BHKగా డిజైన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది. సేల్కి అయితే ఉంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. కింద ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఇచ్చారండి. చాలామంది అడుగుతున్నారు మాకు కింద పార్కింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ కావాలని. వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అనమాట. లిఫ్ట్ ఉంది. మొత్తం 133 గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. న్యూ కన్స్ట్రక్షన్. ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా 33 అడుగుల రోడ్డు అయితే ఉంది. మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అవుతుంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, వుడ్ వర్క్స్ అయితే. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ సిట్ అవుట్ అయితే ఉంది. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు. హాల్లో కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ G+1 వస్తుంది, G+2 వస్తుంది. పార్కింగ్తో కాకుండా G+1 వస్తుంది. ఇదంతా మీరు చూస్తున్నారండి. మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ఉంది. ఈ హౌస్ బ్యాంకు లోన్ వస్తుందండి. సుమారు ఒక 1,10,00,000, 1,20,00,000 వరకు కూడా బ్యాంకు లోన్ అయితే వస్తుంది. మంచి ప్రైమ్ లొకేషనే. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇక్కడ వాటర్ కనెక్షన్, డ్రైనేజీ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి. ఇదంతా మీరు చూస్తున్నారు. హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది. రూమ్స్ అన్నీ కూడా 133 గజాలు కాబట్టి బాగా వచ్చింది కన్స్ట్రక్షన్. ఇది డైనింగ్ ప్లేస్ అండి. ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు. సపరేట్గా పూజా మందిరం కూడా ఇచ్చారండి. పూజా రూమ్, చిన్న రూమ్ అయితే ఉంది. ఇది పూజా రూము. ఈ హౌస్ కాస్ట్ అయితే 1,60,00,000 అయితే చెప్తున్నారండి. రేటు మాట్లాడుకోవచ్చు, మరీ ఎక్కువ అయితే తగ్గరు. వర్క్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం కూడా G+2కి ప్లాన్ ఉంది. కన్స్ట్రక్షన్ కూడా G+2కి చేశారు. విజయవాడ నగరంలో నందమూరి నగర్, సింగినగర్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది. మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేయండి. మొత్తం 133 గజాలు కాబట్టి చాలా విశాలంగా ఉంది. ఇక్కడ ఈ లొకేషన్లో గజం వచ్చి 46,000 నుంచి 48,000 వరకు ఉంటుంది. పక్కా రిజిస్ట్రేషను. మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది. బ్యాంకు లోన్ కూడా SBI, నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మేము దగ్గరుండి చేపిస్తాం. ఇదంతా మీరు చూస్తున్నారండి. మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో 6x6 మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. 2 కూడా అటాచ్డ్ బాత్రూమ్సేనండి. ఇదొక బాత్రూమ్. నెక్స్ట్ ఇంకొక సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను. ఈ హౌస్ కాస్ట్ 1,60,00,000 అండి. మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్. రోడ్డుకు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుంది మెయిన్ రోడ్డుకి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ హౌస్కి చుట్టూ ప్లేస్ అయితే ఉంటుంది. చాలా విశాలంగా గదులు ఉన్నాయి. అలాగే గాలి వెలుతురు అయితే వస్తుంది. ఇంటి ముందు రోడ్డు కూడా 33 అడుగులు ప్లస్ మనకి లోపల కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. లేదు మనకి ఇంకొంచెం డబ్బులు పెట్టుకొని కింద సింగిల్ బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే మా నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్కి కాల్ చేయండి. ఇది సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్. ఒకసారి ఉత్తరం వైపు సందు కూడా ఉంది, చూపిస్తాను. గ్రౌండ్ ఫస్ట్, సెకండ్ అండి. 3 ఫ్లోర్లు ఉంటుంది. గ్రౌండ్ వచ్చి పార్కింగ్, ఫస్ట్ సెకండ్ వచ్చి సేమ్ ఇలాగే ఉంటాయి 2 బెడ్రూమ్స్. మీకు నచ్చినట్లయితే ఫోన్ చేయండి. విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ సేల్కున్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.